హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సెల్ స్నాప్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఎక్సెల్ షార్ట్‌కట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ షార్ట్‌కట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ డేటా లేకపోతే ఈ షీట్‌ని సెలెక్ట్ చేయాలని అనుకుంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ షీట్ మొత్తం సెలెక్ట్ చేయాలి అని అనుకుంటే కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ మీద క్లిక్ చేయగానే చూసారు కదా! ఈ షీట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. అది ఎప్పుడు ఎలా సెలెక్ట్ అవుతుంది అంటే, మనం ఈ టేబుల్‌లో ఉన్న డేటాలో సెలెక్షన్ చేయకుండా వేరే సెల్ మీద సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ మీద క్లిక్ చేయగానే మనకి ఆ షీట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. లేదు, నాకు ఓన్లీ ఈ పర్టిక్యులర్ టేబులే సెలెక్ట్ అవ్వాలి అంటే ఆ టేబుల్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఏ క్లిక్ చేయగానే ఓన్లీ మనకు ఆ పర్టిక్యులర్ టేబుల్ అనేది సెలెక్షన్ జరుగుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ క్లిక్ చేయగానే ఓన్లీ ఆ పర్టిక్యులర్ టేబుల్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ షార్ట్‌కట్ ఏంటంటే టైం. మనకి సో అండ్ సో సెల్‌లో మనకి టైం రావాలి. కరెంట్ టైం అనేది ఇక్కడ డిస్‌ప్లే అవ్వాలి అంటే దానికి షార్ట్‌కట్ కంట్రోల్ షిఫ్ట్ సెమికోలన్. కంట్రోల్ షిఫ్ట్ సెమికోలన్ మీద క్లిక్ చేయంగానే మనకి సిస్టమ్‌లో ఉన్న టైం అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా డేట్. ఈరోజు డేట్ అనేది నాకు ఈ పర్టిక్యులర్ సెల్‌లో కావాలి అంటే కంట్రోల్ సెమికోలన్. కంట్రోల్ సెమికోలన్ మీద క్లిక్ చేయగానే ఆ డేట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. లేదు, నాకు డేట్, టైమ్ 2 కావాలి అని అనుకుంటే దానికి ఒక చిన్న ఫార్ములా అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఈక్వల్ టు నౌ. నౌ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో అప్పుడు మనకి డేట్ అండ్ టైం 2 ఒకేసారి వస్తాయి. అండ్ నెక్స్ట్ ఫార్ములా ఆర్ నెక్స్ట్ షార్ట్‌కట్ ఏంటంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈరోజు డేట్ అనేది ఇస్తాను. 6 Jan 2026 అండ్ నెక్స్ట్ సెల్‌లో అండ్ టుడేస్ డే మండే. సో నాకిప్పుడు ఇక్కడ డూప్లికేట్స్ అనేది కావాలి. సో డూప్లికేట్ కావాలి అంటే మనం ఇలా కాపీ సో ఇలా కాపీ అండ్ పేస్ట్ చేస్తే డూప్లికేషన్ అనేది జరుగుతుంది. లేదు, నాకు ఇలా వద్దు. నాకు ఓన్లీ సింగిల్ షార్ట్‌కట్‌లో ఈ డూప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఎలా? మీరు ఇలా డ్రాగ్ చేశారనుకోండి ఫ్రీ హ్యాండిల్ తోటి, అప్పుడు అది అనేది నెక్స్ట్ డేకి వెళ్ళిపోతుంది. సో ఇలా కూడా కాదు. సో అప్పుడు మనకేం చేయాలి అంటే, మనకి ఏ డేటా అయితే డూప్లికేట్ కావాలో ఆ డేటాని సెలెక్ట్ చేసుకొని మనకి ఎక్కడి వరకు కావాలి అనేది ఆ సెల్స్ వరకు సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డి, మీ కీబోర్డ్‌లో కంట్రోల్ డి అని టైప్ చేయగానే మనకి ఆ డూప్లికేషన్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫార్ములా ఆర్ నెక్స్ట్ షార్ట్‌కట్ ఏంటంటే కంట్రోల్ ఆర్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకిక్కడ మండే అనేది ఉంది. నాకిక్కడ మండే అనేది రావద్దు. మండే పక్కన ఉన్న ఈ డేట్ అనేది ఈ సెల్‌లో రావాలి అనుకుంటే కంట్రోల్ ఆర్. కంట్రోల్ ఆర్ మీద క్లిక్ చేయగానే మనకి దీని ముందు ఉన్న సెల్‌లో ఏ డేటా అయితే ఉంటదో సేమ్ అదే డేటా మనకి ఇక్కడ వస్తుంది. సో సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి మండే అని ఉంది. ఈ మండే అనేది నాకిక్కడ రావాలి అంటే కంట్రోల్ ఆర్. చూసారు కదా! కంట్రోల్ ఆర్ అని క్లిక్ చేయగానే మనకి పక్కన ఉన్న సెల్‌లో ఉన్న డేటా అనేది ఈ సెల్‌లోకి వచ్చేస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ షార్ట్‌కట్ ఏంటంటే ఫిల్టర్స్. ఫిల్టర్స్ ఇప్పుడు ఇక్కడ నేను ఒక సర్టెన్ డేటా అనేదైతే నేనిక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని యూజ్ చేసుకొని నాకు ఓన్లీ కంప్లీటెడ్ ఆర్ లేకపోతే ఓన్లీ ఇన్ ప్రోగ్రెస్ ఉన్న డేటా అనేది కావాలి. సో దానికి మనం యూజ్ చేసే షార్ట్‌కట్ ఏంటి అంటే మీ కీబోర్డ్‌లో కంట్రోల్ షిఫ్ట్ ఎల్. కంట్రోల్ షిఫ్ట్ ఎల్. మీ కీబోర్డ్‌లో కంట్రోల్ షిఫ్ట్ ఎల్ అని ఎంటర్ చేయగానే మీకిక్కడ ఈ ఫిల్టర్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఫిల్టర్స్‌ని యూజ్ చేసుకొని మీకు ఏ డేటా అయితే కావాలో ఆ డేటాని చూడొచ్చు. సో ఇప్పుడు నాకు ఓన్లీ కంప్లీటెడ్ కావాలి. కంప్లీటెడ్ మీద క్లిక్ చేయగానే ఓన్లీ కంప్లీటెడ్ డేటా అనేది నాకిక్కడ వచ్చేసింది. సో ఓన్లీ ఇన్ ప్రోగ్రెస్ డేటా కావాలి అనుకుంటే ఇన్ ప్రోగ్రెస్ మీద క్లిక్ చేయగానే ఓన్లీ ఇన్ ప్రోగ్రెస్ డేటా అనేది వస్తుంది. నాకు ఫిల్టర్స్ వద్దు అనుకుంటే సేమ్ అదే
షార్ట్‌కట్ కంట్రోల్ షిఫ్ట్ ఎల్ క్లిక్ చేయగానే ఫిల్టర్స్ అనేది పోతుంది. సేమ్ అదే విధంగా ఈ టేబుల్‌లో కూడా. సో, కంట్రోల్ షిఫ్ట్ ఎల్ అని క్లిక్ చేయగానే ఫిల్టర్స్ వస్తాయి. ఫిల్టర్స్ వచ్చిన తర్వాత మీకు కంప్లీటెడ్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ మీ డేటా రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు ఆ ఫిల్టర్స్‌ని చూస్ చేసుకోవచ్చు. సో, కంప్లీటెడ్ మీద క్లిక్ చేయగానే కంప్లీటెడ్ వచ్చింది. అండ్ ఇన్ ప్రోగ్రెస్ మీద క్లిక్ చేయగానే ఇన్ ప్రోగ్రెస్ డేటా వస్తుంది. సో, నాకు మొత్తం డేటా కావాలి అనుకుంటే సేమ్ అదే విధంగా కంట్రోల్ షిఫ్ట్ ఎల్ మీద క్లిక్ చేయగానే ఆ ఫిల్టర్స్ అనేది వెళ్ళిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.